ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక మీ ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు బలహీనురాలివని నిరుత్సాహపరచుకోకుండా, బలహీనుడివని నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోకుండా, నీవు ధైర్యం వహించి దేవుని కొరకు నువ్వు అడుగులు వేయగలిగితే, దేవునిలో ప్రార్థన చేసి సమస్తాన్ని ధైర్యం వహించగలిగితే, నీ కార్యాలన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడు. కాబట్టి నువ్వు బలహీనులవు కాదో, నీవు దేవునిలో ధైర్యవంతులని గుర్తెరిగి, ఇదిగో త్వరలోనే నీ కార్యాలన్నీ సఫలపరచబోతున్నారు. దేవుని బిడ్డలారా, భక్తులందరూ కూడా బలహీనులను ఎంచుకోలేదు, దేవునిలో ధైర్యవంతులుగా నిలబడ్డారు. కాబట్టి దేవునిలో గొప్ప కార్యాలు చూడగలిగారు. కాబట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో సఫలపరచబడునుగాక. ఆమేన్.